I just arrived from America. What happened in Karur, Tamil Nadu is unbelievable. 40 people died in a political meeting by an actress, Vijay. He's supposed to come at 12. He came at 7. He's responsible. His organizers have taken permission for 10,000 people. More than 1 lakh came. Organizers are responsible. Police also responsible because why they have given permission without proper planning? Number 4, government is responsible. Stalin government. And people are also responsible. Fools. How do you bring children to see an actor? This is very sad situation. In Hyderabad, they gave permission, the court, only for 1,000 people, where 50,000 people can gather on May 24th for our peace meeting. I pray for these families and victims and extend my condolences. ఈ రోజు కరూర్ తమిళనాడులో జరిగిన సంఘటన చాలా విచారం. అసలు విజయ్ అనే యాక్టర్ మీటింగ్ పెట్టాడట. 40 మంది చనిపోయారు, ఇంకా అనేక మంది చనిపోతున్నారు. 12 గంటలకు రావాల్సింది ఆయన 7 గంటలకు రావడం ఏంటి? పోలీసులు 10,000 మందికి పర్మిషన్ ఇస్తే అక్కడ 1,00,000 మంది రావడం ఏంటి? బందోబస్తు ఎందుకు చేయలేకపోయారు? ఆర్గనైజ్ చేయనప్పుడు పర్మిషన్ ఇవ్వకూడదు కదా? స్టాలిన్ గవర్నమెంట్ దీనికి ఎలా పర్మిషన్స్ ఇస్తుంది? ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ లేకుండా బలవుతుంది ప్రజలే. కుటుంబాలు కూడా మూర్ఖులే. తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాలి. చిన్నపిల్లల్ని తీసుకొని పొలిటికల్ మీటింగ్లకు వెళ్ళడం ఏంటి? శాసనసభలకు వెళ్ళినట్టు. నేను చెన్నైలో అనేక మీటింగ్లు పెట్టాను. తమిళనాడులో ప్రపంచంలో 2,200 మీటింగ్లు. 5 లక్షల నుంచి 70 లక్షల వచ్చారు, కానీ ఎప్పుడైనా ఒక్కరైనా చనిపోయారా? చాలా విచారం. ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి. పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మన ఆంధ్రాలో, తెలంగాణలో, దేశమంతా జరుగుతున్న గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. పొలిటిసైజ్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిందంతా పొలిటికల్ బెనిఫిట్. ప్రజల కొరకు ఏమీ చేయట్లేదు, వారిని కాపాడట్లేదు. చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుందాం, కేసులు వేద్దాం, న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి.